Hi guys, welcome to our channel Scientita, that is studying is not complex. In our previous video, we are discussing about how to derive diesel cycle efficiency. In this video, I would like to give you explanation about how to solve one example problem on this diesel engine. Okay, so ఈ diesel cycle మీద ఒక example problem అనేది చూద్దాం ఏ విధంగా చేయాలో. సో మనకి ప్రాబ్లం అనేది ఏమి ఇచ్చారంటే air enters a diesel engine with a density of 1 kg per meter cube. Compression ratio is 21. At steady state 10 kilowatt. సో మనకి ఇచ్చిన డేటా ఇది. సో వాళ్ళు మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారంటే ద మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా అనేది ఏంటి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. సో మనకి ఇంజిన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది సిలిండర్, ఇది ఇంజిన్ అనుకుంటే మనకి లోపల ఈ విధంగా ఉంటుంది కదా. ఓకే, సో ఇది మనకి ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్, ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్. ఓకే, అదే మనకి పెట్రోల్ ఇంజిన్ అయితే దిస్ ఈస్ కాల్డ్ స్పార్క్ ప్లగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎయిర్ ఎంటర్స్ ఏ డీజిల్ ఇంజిన్ విత్ ఏ డెన్సిటీ ఆఫ్ 1 kg per meter cube. సో మనకి ఇంటేక్ వాల్వ్ నుంచి లోపలికి ఎయిర్ అనేది వస్తుందంట. ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ ఎంత ఇచ్చారు మనకి, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ని రో అని చూపిస్తున్నాను నేను ఇక్కడ రాస్తానులేండి. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఇచ్చారు మనకి, 1 ఇచ్చారు. యూనిట్స్ ఇంపార్టెంట్, kg per meter cube డెన్సిటీ. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే కంప్రెషన్ రేషియో ఇస్ 21 అని చెప్పేసి చెప్తున్నారు. సో కంప్రెషన్ రేషియో మనం ఎలా చూపిస్తామంటే స్మాల్ ఆర్తో చూపిస్తాం. అండ్ మనకి ఇదేంటంటే కంప్రెషన్ రేషియో ఫార్ములా మ్యాక్సిమం వాల్యూమ్ బై మినిమం వాల్యూమ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే V1/V2 అని చెప్పేసి అది మనకి పీవీ డయాగ్రామ్లో ఇంకా బాగా కనిపిస్తుంది, అది మీకు చెప్తాను. దట్ ఈస్ 21 ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు మనకి, ఎట్ అ స్టడీ స్టేట్ ఎయిర్ ఇంటేక్ ఈస్ 30 × 10⁻³ kg per second. అంటే మనకి ఎయిర్ లోపలికి వస్తుంది, బట్ ఎంత ఎయిర్ వస్తుంది అనేది ఇక్కడ చెప్పారు మనకి. అంటే ఫ్లో రేట్ అనమాట. m0 ఈజ్ ఈక్వల్ టు ఎయిర్ ఫ్లో అని తీసుకోండి. అంటే ఎంత ఎయిర్ వస్తుంది లోపలికి, ఎంత వస్తుందని చెప్పారు, 10 × 10⁻³ kg per second. అంటే ఒక సెకండ్కి ఇన్ని కేజెస్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. దేని లోపలికి, ఇంజిన్ లోపలికి. ఆ ఎయిర్ యొక్క డెన్సిటీ ఎంత, 1 kg per meter cube. ఓకే, సో వచ్చిన తర్వాత ఎయిర్ కంప్రెషన్ అవుతుంది చూసారా, ఆ కంప్రెషన్ రేషియో ఎంత అంటే 21. మనకి ఇచ్చిన డేటా ఇది. దీంతో పాటు ఇంకొకటి ఇచ్చారు, అదేంటంటే అండ్ ద నెట్వర్క్ అవుట్పుట్ ఈస్, దట్ ఈస్ పవర్. మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది ఇంజిన్ అని చెప్పి చెప్పారు, అది ఎంత అంటే 15 kilowatt. ఓకే, సో మనకి ఇచ్చిన డేటా ఇది. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నారంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మనకి మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏంటో తెలియాలి, అదేంటో చూద్దాం. ఓకే, సో మనకి ఈ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, దానికి ఇంకొక పేరు ఏంటంటే MEP అని చెప్పేసి చెప్తారు. ఇదేంటంటే మనకి పవర్ స్ట్రోక్లో పిస్టన్ పైన ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ ప్రెజర్ అనేది యాక్ట్ అయినప్పుడు అది ఎంత పవర్ ప్రొడ్యూస్ చేయగలదు అని చెప్పేదే ఈ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. ఓకే, ఇంకొక విధంగా చెప్పాలంటే దీన్ని యావరేజ్ ప్రెజర్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి ఈ ప్రెజర్ అనేది యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ పిస్టన్ అనేది 1 రెవల్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట, అంటే వర్క్ అనేది చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. ఈ డెఫినేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో నౌ మనం ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. దీని యొక్క ఫార్ములా ఏంటంటే మనకి వర్క్ డన్ బై స్వెప్ట్ వాల్యూమ్. ఓకే, సో మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై స్వెప్ట్ వాల్యూమ్. ఇందులో మనకి వర్క్ డన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు, పవర్ అవుట్పుట్ దట్ ఈస్ 15 kilowatt. ఇక మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే దిస్ స్వెప్ట్ వాల్యూమ్. ఓకే, అదే విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో మనకి స్వెప్ట్ వాల్యూమ్ని VS అని చెప్పేసి తీసుకుంటాం. సో మనకి ఇది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీవీ డయాగ్రామ్స్ తెలియాలి డీజిల్ ఇంజిన్వి. పీవీ డయాగ్రామ్ ఏంటంటే ఇందులో మనకి 4 స్ట్రోక్స్ ఉంటాయని తెలుసు, సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్షన్ తీసుకుందాం. ఇది 1 to 2 అనుకుంటే 1 to 2 సక్షన్ జరిగింది. 2 to 3 ఏమవుతుంది మనకి కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ ఎడిషన్ చేస్తున్నాం. ఓకే, 3 to 4 పవర్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ అవుతుంది. తర్వాత 4 to 1 కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. సో ఈ విధంగా మనకి ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, ఇప్పుడు 4 ఇది. ఓకే, ఇలా మనకి సైకిల్ అనేది కంప్లీట్ అయింది. ఇందులో మనకి ఇప్పుడు స్వెప్ట్ వాల్యూమ్ అనేది ఏంటంటే చెప్తా. ఇక్కడ నుంచి చూసారు, ఇది మనకి ఇది ఆరిజిన్ అనుకుంటే ఇదంతా V1, అంటే ఈ పైనుంచి కింద వరకు వస్తుంది చూసారా పిస్టన్, ఎంత అయితే వాల్యూమ్ కవర్ చేసిందో దట్ ఈస్ కాల్డ్ V1. ఇది ఉంది చూసారా V2,
ఇదేంటంటే పైన సమ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది ఈ వాల్స్ ఉన్నదానికి కింద ఇంజిన్కి కూడా, దట్ ఈస్ V2. ఈ ప్లేస్ ఏంటంటే V2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూమ్ చూసారా, ఈ ఏరియా అంటే ఇదన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ VS, స్వెప్ట్ వాల్యూమ్ అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ టోటల్ V1లోంచి ఈ V2 తీసేస్తే అవి వచ్చిందే స్వెప్ట్ వాల్యూమ్. అది మనం ఇప్పుడు కాల్కులేట్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ మనకి VS ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V1 మైనస్ V2. బట్ మనకి ఇక్కడ V1 తెలీదు, V2 తెలీదు. ఏ విధంగా కాల్కులేట్ చేయాలో చూద్దాం. మనకి ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే డెన్సిటీ ఇచ్చారు, మాస్ ఫ్లో రేట్ ఇచ్చారు. సో వీటిని యూస్ చేసుకుని మనం లోపలికి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ వెళ్ళిందో కాల్కులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే మనకి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా వస్తుంది ఏంటి, మనకి V1 కదా. ఈ పైనుంచి కింద వరకు కూడా ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తుంది. అంటే ఇదంతా కూడా ఎయిర్ ఫిల్ అవుతుంది. ఆ ఎయిర్ కలుపుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ V1 కాల్కులేట్ చేయాలి. ఆ V1కి ఏంటంటే ఫార్ములా మాస్ బై డెన్సిటీ. ఇది ఏ విధంగా వచ్చిందంటే మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. ఇక్కడ నుంచి నాకు వాల్యూమ్ అంటే మాస్ బై డెన్సిటీ అవుతుంది. ఓకే, దాన్ని ఇక్కడ మనకి మాస్ ఎంత ఇచ్చారు, మనకి 30 × 10⁻³ డెన్సిటీ ఈజ్ 1.0. సో V1 ఏమైందప్పుడు 30 × 10⁻³ యూనిట్స్ ఏంటి, ఇక్కడ మనకి యూనిట్స్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి kg/s ఇచ్చారు. వెయిట్, ఇక్కడ నుంచి నాకు ఏం చేయాలి, వాల్యూమ్ కావాలి కదా, మాస్ బై డెన్సిటీ. ఓకే, సో మనకి మాస్కి వచ్చేసి kg/s వచ్చింది. ఇది వచ్చేసి ఎంత వచ్చింది, kg/m³. ఓకే, ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు kg/s అలాగే ఉంటుంది. ఇది m³/kg అవుతుంది, రెసిప్రోకల్ అయ్యి. అప్పుడు kg క్యాన్సిల్ అయిపోయి m³/s మిగులుతుంది. అంటే దీని యూనిట్స్ ఏంటి, m³/s. ఓకే, ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది ఒక సెకండ్కి, అంత ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు V2 కాల్కులేట్ చేయాలి. V2 ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ రిలేషన్. ఇక్కడ నుంచి నాకు V2 ఏమవుతుంది, ఏమవుతుంది V1/21 అంతేగా. సో అప్పుడు V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఎంత 30 × 10⁻³ డివైడెడ్ బై 21. ఇక్కడ నుంచి నాకు V2 ఎంత వచ్చిందంటే 1.428 × 10⁻³ m³/s వచ్చింది. ఈ రెండు యూనిట్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వేరినట్టు డిఫరెన్స్ కాల్కులేట్ చేయొచ్చు కదా. ఆ డిఫరెన్స్ వచ్చేసి VS అవుతుంది. ఆ VS వచ్చేసి V1 మైనస్ V2. ఇది ఎంతో చెప్పండి కాల్కులేట్ చేసి ఈ వాల్యూని తీసుకెళ్ళి మన వర్క్ డన్ అంటే ఆల్రెడీ 15 kW ఇచ్చేసారు. ఓకే, ఇక్కడ వచ్చిన స్వెప్ట్ వాల్యూమ్, ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఈ MEP అనేది వస్తుంది, మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్. ఆ వచ్చింది ఇందులో వస్తుందంటే మనకి kPa వస్తుంది, ఎందుకంటే ఇది కిలోవాట్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి. ఓకే, ఆ వాల్యూ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.